తమిళనాడులోని సప్తముక్తి క్షేత్రాలలో ఒకటైన కాంచీపురంలో ఉన్న వరదరాజ పెరుమాళ్ ఆలయం, కంచి వరదరాజస్వామి ఆలయం, విష్ణువుకు అంకితం చెయ్యబడిన 108 దివ్యక్షేత్రాలలో ఒకటి. దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయ సముదాయం విస్తరించి ఉంది. ఇక్కడ ఉన్న అత్తి అంటే మేడిపండు చెట్టు చెక్కతో చేసిన 9 అడుగుల మూలవిరాట్ అత్తివరదర్ ప్రతి 40 ఏళ్లకోసారి భక్తులకు దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత. స్థలపురాణం: బ్రహ్మదేవుడు పుష్కరుడు అనే ప్రదేశంలో యాగం చెయ్యడానికి సిద్ధమయ్యాడు. ఆ యాగం అపవిత్రం కాకుండా ఉండాలంటే తన భార్య సరస్వతీదేవి వెంటనే రావాలి. కాని సరస్వతీదేవి ఇతర దేవతాస్త్రీల కోసం అంటే లక్ష్మీ, పార్వతి, ఇంద్రాణి వేచిచూస్తూ రావడం ఆలస్యం చేసింది. బ్రహ్మకోపం మరియు గాయత్రి వివాహం. యాగ సమయం దాటిపోతుండడంతో కోపానికి లోనైన బ్రహ్మదేవుడు సరస్వతీదేవి రాకపోవడంతో ఆ సమయంలో అక్కడే ఉన్న గాయత్రి అనే స్థానిక యువతిని వివాహం చేసుకుని యాగం పూర్తిచేశాడు. సరస్వతి ఆగ్రహం అండ్ శాపం. యాగం పూర్తయ్యాక అక్కడికి వచ్చిన సరస్వతీదేవి తన స్థానంలో వేరొకరు ఉండటం చూసి బ్రహ్మదేవునిపై కోపంతో శాపమిచ్చింది. సృష్టికర్తవైనా సరే నీకు భూలోకంలో పూజలు, ఆలయాలు ఉండవు అని శపించింది. అంతేకాకుండా ఈ యాగానికి సహకరించిన ఇంద్రుడిని ఏనుగు రూపం ధరించి యాగస్థలంలో తిరుగుతుండమని శపించింది. సరస్వతి ఆగ్రహానికి గురైన బ్రహ్మదేవుడు తన శక్తులను కోల్పోయాడు. వీటిని తిరిగి పొందడానికి కాంచీపురంలోని అత్తి అడవుల్లో అశ్వమేధయాగం నిర్వహిస్తున్నాడు. బ్రహ్మయాగాన్ని భగ్నం చేయడానికి సరస్వతి వేగావతీ నదిని ఆ ప్రాంతం గుండా పారించింది. అప్పుడు బ్రహ్మ శ్రీమహావిష్ణువును ప్రార్థించడం జరిగింది. శ్రీమహావిష్ణువు అప్పుడు అగ్నిరూపంలో నదిమార్గానికి అడ్డంగా పడుకుని దానిని నిలిపివేసిన విష్ణువును చూసి సరస్వతీదేవి శాంతించింది. దీంతో బ్రహ్మదేవుడి యాగం నిరాటంకంగా సాగింది. అలాగే ఇంద్రుడు కూడా వరదరాజస్వామిని ప్రార్థించి ఏనుగు రూపం నుండి తిరిగి తన రూపాన్ని పొందడం జరిగింది. శ్రీమహావిష్ణువు చేసిన సాయానికి బ్రహ్మదేవుడు దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మచేత అత్తిచెట్టు కలపతో 9 అడుగుల దేవుడి విగ్రహాన్ని చిక్కించి తనే స్వయంగా గర్భగుడిలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాడని స్థలపురాణం చెబుతోంది. అలాగే అనేక వందల ఏళ్లు ఈ స్వామి పూజలందుకున్నారు. అయితే 16వ శతాబ్దంలో మహ్మదీయులు దండయాత్రల సమయంలో శ్రీవరదరాజస్వామి ఆలయం దోపిడీకి గురయింది. అయితే సంపదలను దోచుకున్న ఆ శ్రీవారి మూర్తికి ఎలాంటి హాని కలగరాదనే ఉద్దేశంతో అక్కడ ఆనంద పుష్కరిణిలో ఉన్న చిన్న మండపం అడుగు భాగంలో ఒక వెండిపెట్టెలో స్వామివారి విగ్రహాన్ని భద్రపరచారు. అయితే పుష్కరిణిలో దాచిపెట్టిన విగ్రహం గురించి ఆనవాళ్లు తెలియకపోవడంతో పరిస్థితి సర్దుకున్నాక గర్భాలయంలో వేరొక దివ్యమూర్తిని ప్రతిష్ఠించారు. కొన్నేళ్లకు పుష్కరిణి ఎండిపోవడంతో అందులో దాచిపెట్టిన మూలమూర్తి దర్శనమిచ్చారు. అన్నేళ్లు నీటిలో ఉన్న చెక్కుచెదరని ఆ విగ్రహాన్ని బయటకు తీసి తాత్కాలికంగా ప్రతిష్ఠించారు. 48 రోజులపాటు పూజలు నిర్వహించి తిరిగి కోనేరు అడుగు భాగానికి పంపించేశారు. అలా కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పుష్కరిణి అడుగున పెట్టెలో భద్రపరిన శ్రీ అత్తివరదరాజస్వామిని 40 ఏళ్లకొకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరిగా 2019 జులై 1 నుంచి ఆగస్టు 17 వరకు స్వామివారు భక్తులకి దర్శనమివ్వడం జరిగింది. 9 అడుగుల పొడవైన స్వామివారి విగ్రహం ఈ సమయంలో మొదటి 38 రోజులు శయనభంగిమలోనూ చివరి 10 రోజులు నిలబడి ఉన్నట్టుగా దర్శనమిస్తారు. కంచి వరదరాజస్వామి ఆలయ చరిత్ర. నిర్మాణం. ఈ ఆలయం దాదాపు 1000 సంవత్సరాల నాటిదని, దీనిని చోళరాజుల కాలంలో నిర్మించారని, తర్వాతి కాలంలో విజయనగర సామ్రాజ్యం వారు దీనికి మరిన్ని కట్టడాలు చేర్చారని చరిత్ర చెబుతోంది. ఆలయానికి 3 ప్రాకారాలున్నాయి. అవి ఆళ్వార్ ప్రాకారం, మడైపల్లి ప్రాకారం, తిరుమలై ప్రాకారం. 32 ఉప ఆలయాలు, 19 విమానాలు, 389 స్తంభాల మందిరాలు, ఎక్కువగా సింహం రకం యాలీ శిల్పాలలో ఉన్నాయి. పవిత్ర కోనేర్లు కాంప్లెక్స్ వెలుపల ఉన్నాయి. ఆలయ కోనేరును అనంతతీర్థమంటారు.
మహాభారతం, రామాయణం, వివిధ పురాణాలను వర్ణించి 96 అలంకరించబడిన శిల్పస్తంభాలున్నాయి. వాటిలో రతి, మన్మథ, లక్ష్మీనారాయణ, లక్ష్మీ నరసింహ, లక్ష్మీ వరాహ, లక్ష్మీ హయగ్రీవ శిల్పాలు ఇలాంటి చాలా ముఖ్యమైన శిల్పస్తంభాలున్నాయి. ప్రధాన గర్భగుడి పశ్చిమాభిముఖంగా ఉంటుంది. 130 అడుగుల ఎత్తు, 7 అంచెల రాజగోపురంతో ప్రధాన ఆలయ ముఖద్వారం ఉంటుంది. చిత్రపూర్ణిమ తర్వాత 15వ రోజు సూర్యుని కిరణాలు విగ్రహంపై పడే విధంగా పీఠాధిపతి చిత్రం రూపొందించబడింది. తూర్పు గోపురం పశ్చిమ గోపురం కంటే పొడవుగా ఉంటుంది. ఇది రాజగోపురం ఎత్తైన పెద్ద ఆలయాలకు భిన్నంగా ఉంటుంది. ఆలయంలోని అత్యంత ప్రసిద్ధ నిర్మాణ భాగాలలో ఒకే రాతిలో చెక్కబడిన భారీ రాతి గొలుసు ఒకటి. రామాయణ, మహాభారతాలను వర్ణించే శిల్పాలను కలిగి ఉన్న 100 స్తంభాల హాలు ఉంది. ఇది విజయనగర వాస్తుశిల్పంలోని అద్భుత కళాఖండం. హస్తగిరి. ఇంద్రుడు ఈ ప్రాంతంలో ఏనుగు రూపంలో తిరగడం మూలాన ఈ ప్రదేశానికి హస్తగిరి అనే పేరు కూడా వచ్చింది. బంగారు బల్లి. ఈ ఆలయంలో బంగారు, వెండి బల్లులు ఉన్నాయి. వీటిని తాకితే బల్లిపడిన దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. పూర్వం గౌతమ మహర్షి తన 2 శిష్యులను ఇక్కడ స్వామివారి పూజ కోసం పవిత్ర జలాన్ని తీసుకురావాలని ఆదేశించారు. ఆ శిష్యులు నీటిని తీసుకువచ్చే క్రమంలో అశ్రద్ధగా వ్యవహరించి ఆ జలంలో చనిపోయిన బల్లిని తీసుకువచ్చారు. పవిత్రమైన జలాన్ని అపవిత్రం చేసినందుకు మరియు తమ గురువు ఆదేశాలను నిర్లక్ష్యం చేసినందుకు గౌతమ మహర్షి కోపంతో వారిని బల్లులుగా మారిపొమ్మని శపించారు. ఆ తర్వాత శిష్యులు తమ తప్పును తెలుసుకుని క్షమాపణ వేడుకోవడంతో ఆ బల్లులు కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయ గోడపై వెండి, బంగారు రూపాల్లో నిలిచిపోయాయని, వాటిని తాకిన వారికి బల్లి దోషాలు తొలగిపోతాయని పురాణగాథలు చెబుతున్నాయి. రామానుజాచార్యులు. వైష్ణవ విశిష్టాద్వైత తత్వవేత్త రామానుజాచార్యులు ఇక్కడ నివసించారని నమ్ముతారు. శిల్పకళ. ఈ ఆలయంలోని 100 స్తంభాల మండపం, అక్కడి శిల్పకళ ఎంతో ప్రసిద్ధి చెందినది. ఉత్సవాలు. ప్రధాన పండగ బ్రహ్మోత్సవంను మే మరియు జూన్ నెలల్లో నిర్వహిస్తారు. శ్రీ మహావిష్ణువుకు అనూంగు వాహనం గరుత్మంతుడు. ఆకాశంలో గరుడిని చూడటం, అతడి మాట వినడం గొప్ప అదృష్టంగా భావిస్తారు భక్తులు. కంచిలో భారీ ఇత్తడి గరుడ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహంపైనే ఉత్సవమూర్తిని ఉంచి గరుడ సేవ నిర్వహిస్తారు. దానిపై ఉండే స్వామి విగ్రహానికంటే గరుత్మంతుని వాహనం పెద్దదిగా ఉంటుంది. ఈ గరుడోత్సవం చూడడానికి లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుండి ఇక్కడికి వస్తారు.